నిజాంపేట్ గ్రామం సర్వే నెంబర్ 233/21, 22, 23, 24, 25, 26లలో ఉన్న దాదాపు 15 ఎకరాల ప్రభుత్వ లవాణా భూమిపై భారీ అక్రమాల ప్రయత్నం జరుగుతుందని ఆకుల సతీష్ ఆరోపించారు. ఆయన వివరాల ప్రకారం సర్వే నెంబర్ 233/22 సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని తప్పుడు ఎన్ఓసీ ఆధారంగా కల్వకుంట్ల కన్నారావు 2023లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. మిగిలిన 13 ఎకరాల ప్రభుత్వ లవాణా భూమిని 233/23, 24, 25, 26, 27 అధికార పార్టీ నేతల సహకారంతో ఇద్దరు పెద్ద బిల్డర్లు 5 కోట్ల టోకెన్ అమౌంట్ చెల్లించి త్వరలో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ విషయంపై సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడమే కాకుండా ఈ రోజు బాచుపల్లి ఎంఆర్ఓ వాణిరెడ్డికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆకుల సతీష్ మాట్లాడుతూ సుమారు 300 కోట్ల విలువైన ఈ 13 ఎకరాల ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రైవేటు వ్యక్తుల హైకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్ లో ఉంచారని, గతంలో కల్వకుంట్ల కన్నారావు ఎకరం పై చిలుకు భూమిని ఆక్రమించుకున్నారని, ప్రస్తుతం మిగిలిన 13 ఎకరాల భూమిని నిర్మాణానికి అనుకూలంగా చేస్తామని అధికార పార్టీ నేతలు హామీ ఇవ్వడంతో ఇద్దరు బడా బిల్డర్లు 5 కోట్ల టోకెన్ చెల్లించినట్టు సమాచారం ఉందన్నారు. అతను ప్రభుత్వాన్ని కోరుతూ వెంటనే చిన్న చిన్న షెడ్లు, డబ్బాలు తొలగించాలి, ప్రభుత్వ భూమి మరింత ఆక్రమణకు గురి కాకుండా హైడ్రా ద్వారా పెంచింగ్ వేయాలి, కోర్టులో సరైన కౌంటర్లు దాఖలు చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలి, ఈ స్థలాన్ని నిజాంపేట్ సర్కిల్ ప్రజల కోసం స్టేడియం, ప్రభుత్వ ఆసుపత్రి లేదా కాలేజ్ నిర్మాణానికి కేటాయించాలి. ఈ కార్యక్రమంలో ప్రసాద్, అరుణ్ రావు, నవీన్, రమేష్, పాండు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి డెవలప్ చేసి పైసలు దోసుకుంటాం, 300 కోట్లు వస్తేనే అన్యక్రాంతం చేసి బిల్డర్లకు అప్పనంగా అప్పచెప్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. త్వరలోనే హైడ్రా కూడా దానిపైన ఈ రోజు హైడ్రాకు ఫిర్యాదు చేసినాం, విజిలెన్స్ కు ఫిర్యాదు చేసినాం. ప్రభుత్వ భూమిని రక్షిస్తాం, ప్రజల అవసరానికి హాస్పిటల్ కో ప్లే గ్రౌండ్ కో వాడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం.